తిరువనంతపురంలో టీ20 మ్యాచ్ అంటే సాధారణంగా బ్యాటర్లు పరుగుల కోసం చాలా కష్టపడాలి అని గత రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ ఇవాళ మనోళ్ళు ఆ పిచ్ని నేషనల్ హైవేలా మార్చేసి బౌలర్లను ఉతికి ఆరేశారు. 20 ఓవర్లలో 271 పరుగులు అంటే అది క్రికెట్ స్కోర్లా లేదు, బ్యాంకు బ్యాలెన్స్లా ఉంది. ఎప్పుడూ లేని విధంగా తిరువనంతపురంలో 271 పరుగుల రికార్డు స్కోరు నమోదైంది అంటే దానికి కారణం ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ల ఊచకోత అని చెప్పక తప్పదు. వాళ్ళ బ్యాట్ల నుండి వచ్చిన నిప్పులు కక్కే షాట్లు అభిమానుల చేత డప్పులు మోత మోగేలా చేశాయి. ఎన్నో రికార్డులకు వేదికలుగా నిలిచాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి ఏకంగా 36 సిక్సర్లు బాదాయి. టీ20 చరిత్రలో ఏ మ్యాచ్లో కూడా ఇన్ని సిక్సర్లు నమోదు కాలేదు. ఈ మ్యాచ్ గెలుపుతో సూర్య అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్గా బాధ్యత తీసుకున్నాక మొదటి 43 టీ20 మ్యాచ్ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్స్ జాబితాలో రోహిత్ సరసన సూర్య చేరాడు. ఇప్పటిదాకా 43 మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తే అందులో ఏకంగా 34 విజయాలు మన ఖాతాలో వేశాడు. ఇది మామూలు సక్సెస్ రేట్ కాదు, రాజమౌళి సినిమా సక్సెస్ రేట్ లాంటిది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 103 పరుగులు, సూర్య 63 పరుగులు బాది కివీస్ బౌలర్లకు పీడకలను మిగిల్చారు. అయితే ఈ మ్యాచ్లో అసలైన ట్విస్ట్ బ్యాటింగ్లో లేదు, బౌలింగ్లో ఉంది. 272 టార్గెట్ కదా అని రిలాక్స్ అయ్యేలోపే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఎలెన్ పెట్రోల్ బంకులో అగ్గిపుల్ల వేసినట్టు భగ్గున మండాడు. పవర్ ప్లేలోనే కివీ స్కోర్ రాకెట్ల దూసుకెళ్తుంటే మనకి వెన్నులో వణుకు పుట్టిందే. కానీ అలాంటి క్లిష్ట సమయంలో బాపు అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. డేంజర్ మ్యాన్ ఫిన్ ఎలెన్ని అవుట్ చేసి మ్యాచ్కి బ్రేకులు వేయడమే కాకుండా మొత్తం 3 వికెట్లు తీసి గేమ్ చేంజర్ అయ్యాడు. ఇక మన హర్షదీప్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లో పరుగులు ఇచ్చినా ఆ తర్వాత సైలెంట్ కిల్లర్లా మారిపోయి 5 వికెట్లు పడగొట్టాడు. ఒకే టీ20 మ్యాచ్లో ఒక బ్యాటర్ సెంచరీ, ఒక బౌలర్ 5 వికెట్లు తీయడం ఇండియాకి ఇది 4సారి మాత్రమే. బ్యాటింగ్ ప్యారడైజ్లో మంచు కారణంగా బంతి జారిపోతుంటే బౌలర్లు మ్యాచ్ గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇక సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కీపింగ్ చేస్తున్నాడు కదా, మరి టీ20 ప్రపంచ కప్లో సంజు శాంసన్ ప్లేస్ గల్లంతేనా? వరల్డ్ కప్లో సంజుని పక్కన పెడతారా అని అనుమానం మొదలైంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇదంతా టీమిండియా మేనేజ్మెంట్ ఆడుతున్న పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గేమ్ అంతే. ఒకవేళ రేపు పొద్దున్నే వరల్డ్ కప్లో మెయిన్ కీపర్కి గాయమైతే పరిస్థితి ఏంటి? అందుకే ఇషాన్ కిషన్ని ఒక బ్యాకప్ కీపర్గా టెస్ట్ చేస్తున్నారు తప్ప సంజుని తీసేయడానికి కాదు. సంజు శాంసన్ ఓపెనర్గానే వరల్డ్ కప్ రేసులో ఉన్నాడు. ఈ కీపింగ్ మార్పు కేవలం ఒక సేఫ్టీ వాల్వ్ మాత్రమే. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే తిరువనంతపురంలో జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు, అదొక విధ్వంసం. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా బంతిని గ్రౌండ్లో కంటే ఆకాశంలోనే ఎక్కువసేపు ఉండేలా బ్యాటర్లు భీకర తుఫాన్ సృష్టించారు. సంజు సంజు అని గొంతు చించుకున్న లోకల్ ఫ్యాన్స్కి మాత్రం మన సంజుబాబు మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయి పెద్ద షాక్ ఇచ్చాడు. సొంత గ్రౌండ్, ఫుల్ సపోర్ట్ అయినా సరే 6 పరుగులకే ఫెర్గుసన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సంజు కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు పడతాడో తెలియడం లేదు. సంజు పరిస్థితి సిల్వర్ రేట్ కంటే దారుణంగా ఉంది. ఇక ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మ మాత్రం తన అలవాటు ప్రకారం 6తో ఖాతా తెరిచాడు. 16 బంతుల్లో 30 కొట్టి నేను తగ్గేదిలే అని అనిపించాడు. కానీ ఫెర్గుసన్ పేస్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే కూడా అవ్వకముందే 48 పరుగులకే ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. అయ్యో, ఇలా వికెట్స్ పోయాయేంటి అని ఫ్యాన్స్ భయపడేలోపే అసలు సినిమా మొదలైంది. నిప్పుకి వాయువు తోడైనట్లు సూర్యకుమార్ యాదవ్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి తిరువనంతపురంలో న్యూజిలాండ్ జట్టుకి చుక్కలు కాదు, కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. వీళ్ళిద్దరూ కలిశాక గ్రౌండ్లో నెలకొల్పింది పార్ట్నర్షిప్ కాదు, సునామీ. ఇషాన్ కిషన్ బ్యాట్కి ఏమైనా స్ప్రింగ్ ఉందేమో అనిపించింది. బాల్ తగలగానే రాకెట్లా బౌండరీ బయటపడుతోంది. 250 స్ట్రైక్ రేట్తో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే అటుపక్క సూర్య కూడా తగ్గేదేలే అని వీర ఉతుకుడు ఉతికాడు. 12వ ఓవర్లో ఇష్యూసోది బౌలింగ్లో ఇషాన్ కిషన్ 28 పరుగులు పీటుకుంటే 14వ ఓవర్లో సూర్యకుమార్ హ్యాట్రిక్ సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 58 బంతుల్లో 137 పరుగులు జోడించారంటే అది బ్యాటింగ్ కాదు, వీడియో గేమ్లో చీట్ కోడ్ వాడినట్టు దడదడలాడించారు. పరుగుల వరద పారించారు. సూర్య 30 బంతుల్లో 63 కొట్టి టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ 3000 రన్స్ కొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కి స్టంపౌట్ అయ్యాడు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం నేను ఇప్పట్లో ఆగను అంటూ కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాధేశాడు. ఇండియా తరపున 5వ ఫాస్టెస్ట్ సెంచరీ చేయడమే కాకుండా కివీస్ మీద ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 43 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్కి టీ20లలో ఇదే హైయెస్ట్ స్కోర్. అంతేకాకుండా టీ20లలో అతడి తొలి సెంచరీ కూడా ఇదే కావడం విశేషం.
అసలే ఇషాన్ బాధుడు తట్టుకోలేక బౌలర్లు ఏడుస్తుంటే అప్పుడొచ్చాడు మన కుంగ్ఫు పాండ్యా. చాలా రోజుల తర్వాత హార్దిక్ పాండ్యాలో ఆ పాత కిల్లర్ని చూస్తాం. 17 బంతుల్లో 42 పరుగులు, అందులో 4 సిక్సర్లున్నాయి. ముఖ్యంగా జెమిసన్, ఫెర్గుసన్ ఎవరొచ్చినా సరే స్టాండ్స్లోకి బాల్ని పంపించాడు. పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే సింహం వేటకు వెళ్తే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. కానీ రింకు సింగ్ మాత్రం 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి హిట్టింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. శివన్ దుబే 2 బంతుల్లో 7 పరుగులు చేసి మెరిశాడు. దీంతో 20 ఓవర్లలో ఇండియా 5 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. నిజం చెప్పాలంటే ఇండియా బ్యాటర్ల దెబ్బకు ఈరోజు తిరువనంతపురం పిచ్ బౌలర్ల శ్మశానంలా మారింది. న్యూజిలాండ్ బౌలర్ ఇషు సోదీ ఒకే ఓవర్లో 29 పరుగులు సమర్పించుకుని వైజాగ్లో ఇచ్చిన 29 పరుగుల చెత్త రికార్డుని మళ్లీ తనే సమం చేశాడు. ఈ మ్యాచ్లో మనోళ్లు ఏకంగా 23 సిక్సర్లు కొట్టి టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కొట్టేశారు. ఇక న్యూజిలాండ్ మీద ఏ టీంకైనా ఇదే హైయెస్ట్ స్కోర్. అలాగే ఇండియాకి ఇది 3వ హైయెస్ట్ స్కోర్. 272 పరుగుల కొండను ఎక్కడానికి న్యూజిలాండ్ బ్యాటింగ్ మొదలెట్టినప్పుడు మనోళ్లు ఈజీగా గెలిచేస్తాంలే అనుకున్నారు. హర్షదీప్ వేసిన మొదటి ఓవర్లో లాస్ట్ బాల్కి ఓపెనర్ సీఫెట్ 5 పరుగులు మాత్రమే చేసి ప్లిక్ చేయబోయి హార్దిక్ చేతిలో చిక్కడంతో ఆ నమ్మకం ఇంకా పెరిగింది. కానీ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ బ్యాటింగ్ చూశాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ అలెన్ బ్యాట్ పట్టుకుని రాలేదు, యుద్ధ ట్యాంక్ వేసుకుని వచ్చినట్టున్నాడు. భారత బౌలర్లను పిండి పిండి చేస్తూ గ్రౌండ్ నలువైపులా విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి న్యూజిలాండ్ స్కోర్ బోర్డు బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తింది. కేవలం 3.1 ఓవర్స్లోనే కివీస్ టీం 50 పరుగులు దాటేసింది. ఇది ఇండియా మీద ఏ టీంకైనా ఫాస్టెస్ట్ 50. పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 79. తిరువనంతపురంలో టీ20 పవర్ ప్లేలో ఇదే హైయెస్ట్ స్కోర్. అలెన్ ఒక్కడే 25 బంతుల్లో 57 కొట్టి పవర్ ప్లేలోని హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే 8వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో అలెన్ని స్టంపౌట్ చేసే ఛాన్స్ని ఇషాన్ కిషన్ మిస్ చేశాడు. అది చూసి గుండెలు రాయి పడ్డట్టు అనిపించింది. ఎందుకంటే అలెన్ ఆడుతున్న ఊపు చూస్తుంటే 271 కొట్టడం కూడా పెద్ద మ్యాటర్ కాదేమో అనిపించింది. కానీ మన బాపు అక్షర్ పటేల్ ఊరుకుంటాడా? అదే ఓవర్ లాస్ట్ బాల్కి అలెన్ని ట్రాప్ చేశాడు. 38 బంతులు 80 పరుగులు బాది 211 స్ట్రైక్ రేట్తో భయపెట్టిన అలెన్ రింకు సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో స్టేడియం ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ని కూడా 7 పరుగులకే అక్షర్ పటేల్ బుట్టలో వేసుకుని మ్యాచ్కి యూటర్న్ బోర్డు తగిలించాడు. అసలు మ్యాజిక్ మాత్రం 12 ఓవర్లలో జరిగింది. ఇక్కడ హీరో మన హర్షదీప్ సింగ్. మొదట్లో 2 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకుని విలన్లా కనిపించిన హర్షదీప్ సెకండ్ స్పెల్లో బాహుబలిలా మారాడు. 11వ ఓవర్లో రచిన్ రవీంద్ర 30 పరుగుల వద్ద స్లో బాల్తో బోల్తా కొట్టిస్తే అదే ఓవర్లో హిట్టర్ శాంట్నర్ని డకౌట్ చేసి కివీస్ పతనాన్ని శాసించాడు. ఇక 16వ ఓవర్లో డారెల్ మిచెల్ను 26 పరుగుల వద్ద, జెమిసన్ 9 పరుగుల వద్ద వికెట్లు తీసి హర్షదీప్ తన కెరీర్లోనే మెమరబుల్ 5 వికెట్ల హాల్ని సాధించాడు. చివరికి 19.4 ఓవర్లలో న్యూజిలాండ్ 225 పరుగులకి ఆలౌట్ అయింది. అలా ఇండియా ఈ మ్యాచ్లో 46 పరుగుల విజయాన్ని అందుకుంది. కానీ ఈ మ్యాచ్లో ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో వికెట్ తీయకపోగా 14.50 ఎకానమీతో పరుగులు ఇవ్వడం నిజంగా షాకింగ్. వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ తలో వికెట్ తీయగా అక్షర్ పటేల్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీసి అదరగొట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.